తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్టర్ ఆల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదన్న బొత్స అక్కడంతా చూసి రాతలు కుంభకోణాలు రోజు చూస్తున్నామన్నారు. ఇక ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో విద్యా వ్యవస్థ దీనస్థితిలో ఉందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగాయని బొత్స టార్గెట్ గా కామెంట్స్ చేశారు. తెలంగాణలో అడ్మిషన్ మనం రోజు పేపర్లో చూస్తాం. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు వచ్చి ఏది సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఏ రకంగా జరుగుతుందో చూస్తాం. ఎంత సూచనలు రాసి ఎంత దాంట్లో స్కామ్లు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ. అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయదు. ఎవరి విధానం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి లైన్ వాళ్ళది. కానీ ఆ సిస్టమ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విద్యా విధానం అనేది ఈ భారతదేశంలో అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ సీతారామరాజు ఈయనను పోలీసులు దొరకబట్టిరు. సిఐడి దేనికోసము పబ్లిక్ సర్వీస్ మెంబర్ నేను నీకు ఉద్యోగం ఇస్తాను చెప్పి హోటల్లో 10 లక్షల రూపాయలు చూసినప్పుడు మీ పోలీసులు మీ ప్రభుత్వం దొరకబట్టింది. నువ్వు అమ్ముకున్నావు నువ్వు అంటే అప్పుడు నువ్వు బొత్స సత్యనారాయణ నువ్వు విద్యా వ్యవస్థ మాట్లాడుతున్నావు అనేది ఇది అవిశంచముడు. ఇది ఏపీపీఎస్ సంబంధించింది, ఇది గురుకులాలకు సంబంధించింది. ఇంకా ఆఫ్టర్ ఆల్ అటైంది. తెలంగాణలో ఏమి జరుగుతుందో రోజు చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నావు? నీకు కన్నేసినావు. మళ్ళీ ఇంకా తెలంగాణ సెపరేట్ అయిపోయింది. మా బాధ మేము పడుతున్నాం, మా కష్టం మేము పడుతున్నాం. ఇంకా మా కన్నా ఎందుకు ఇచ్చున్నావు అంటే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ మనసంతా ఇక్కడ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దొడ్డిదారిన మీ జగన్ ప్రభుత్వం ఆడిచ్చిన నాటకము దొడ్డిదారిని తీసుకొచ్చి ఎవరిలో పంపుతున్నావు. తెలంగాణను మళ్ళా విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే వస్తుంది. నువ్వు ఎవరిని పంపిస్తున్నావు, ఇక్కడ ఎవరిని ఆటాడుతున్నావు, మొత్తం వస్తుంది తెలంగాణ.